బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సలో మరో అద్భుతమైన సాంకేతిక పరికరం ఆవిష్కృతమైంది. రక్తం గడ్డకట్టడమే బ్రెయిన్ స్ట్రోక్కు ప్రధాన కారణం కాగా, ఆ గడ్డలను వేగంగా కరిగించే అల్ట్రాసౌండ్ హెల్మెట్ను జార్జియా టెక్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. స్ట్రోక్ అటాక్ చేసినప్పుడు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా బ్రెయిన్లో బ్లడ్ను వేగంగా రీస్టోర్ చేయడంలో ఈ పరికరం సహాయపడుతుంది. ఈ హెల్మెట్లు సుడిగాల్లా మెలి తిరుగుతూ ఉండే అల్ట్రాసౌండ్ తరంగాలను తలలోపలికి పంపించి రక్తం గడ్డలపై ఒత్తిడిని కలిగించి వాటిని విచ్ఛిన్నం చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో సోనోథ్రాంబోలసిస్ అంటారు. ప్రస్తుతం ఉన్న సాధారణ చికిత్స పద్ధతుల కంటే ఇది 64% వేగంగా గడ్డకట్టిన బ్లడ్ను కరిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. హెల్మెట్ నుంచి వెలువడే అల్ట్రాసౌండ్ తరంగాలు సోనోథ్రాంబోలసిస్ ప్రక్రియ ద్వారా నేరుగా బ్లడ్ క్లాట్ అయిన చోటికి వెళతాయి. దీనితోనే తలలోకి చిన్న మైక్రో బబుల్స్ ను పంపిస్తారు. అల్ట్రాసౌండ్ తరంగాలు ఈ బబుల్స్ ను తాకగానే అవి వేగంగా కదులుతూ గడ్డకట్టిన రక్తాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాడీలోకి ఎలాంటి పరికరం పంపకుండానే ప్రక్రియ పూర్తవుతుంది. పాత పద్ధతుల ద్వారా గడ్డను కరిగించడానికి పట్టే సమయం కంటే ఈ ఓటెక్స్ పద్ధతి ద్వారా 40% టైం తగ్గుతుందని ల్యాబ్ పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ అల్ట్రాసౌండ్ వల్ల మెదడు కణజాలం వేడెక్కే ప్రమాదం ఉంటుందని, అందుకే తరంగాలను గ్యాప్ తీసుకుంటూ పంపించనున్నారు. రక్తం గడ్డ ఎంతవరకు కరిగింది, రక్త ప్రసరణ మళ్లీ మొదలైందా లేదా అనేది డాక్టర్లు స్క్రీన్ మీద ప్రత్యక్షంగా చూస్తారు. స్ట్రోక్ వచ్చిన మొదటి కొన్ని గంటలను గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలో సరైన చికిత్స అందకపోతే మనిషి ప్రాణాలకు ప్రమాదం. బ్లడ్ బబుల్స్ ను కరిగించకపోతే మెదడు కణాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కాబట్టి మందుల కంటే వేగంగా ఈ హెల్మెట్ పనిచేస్తుంది. కాబట్టి రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ హెల్మెట్లను అంబులెన్స్లలో అందుబాటులోకి తెస్తే ఆసుపత్రికి వెళ్లే లోపే చికిత్స ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ ప్రయోగం చివరి దశలో ఉంది. జంతువులపై విజయవంతమైంది. మరికొన్ని రోజుల్లో మనుషులపై ప్రయోగాలు చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు.